ఈ రోజున మన ప్రార్థనలు రహస్యమందు యథార్థమైనవై ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. రహస్యమందు చూచే దేవుడు వినాలంటే మన ప్రార్థనలు రహస్యమందే జరగాలి. ప్రార్థన రహస్యం, రహస్య ప్రార్థనే. రేపు యేసుక్రీస్తు న్యాయపీఠము ముందు ఎన్నో రహస్యాలు వెల్లడవుతాయి. మన మెరుగని ప్రార్థన వీరులెందరో ఆ రోజున మనకు పరిచయమవుతారు. ప్రభు అంటున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడడం వలన తమ మనవి వినపడుతుందని వారు తలంచుతున్నారు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెప్పటం వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని భ్రమించవద్దు. మంత్రంలాగా జపించి తపస్సు చేయడం వల్ల ఎక్కువ ఒరిగేదేమీ ఉండదు. ఆ విధంగా దేవుని మీదికి ఒత్తిడి తేగలము అనుకుంటే అది పొరపాటు.